విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా వివరణ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా నియమించిన కమిషన్ కు కనీస గౌరవం ఇవ్వాలే ఇంగితం కేసీఆర్ కు లేకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేస్తే వాస్తవాలను ముందు ఉంచాల్సింది పోయి కమిషన్నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిదన్నారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చీకొట్టి ఓడించిన కేసీఆర్ అహంకారం ఏమాత్రం తగ్గలేదని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ వాదనలోనే పస ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్లలేదని, కోర్టులో తన వాదనలను ఎందుకు వినిపించలేదని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంతో పాటు కాళేశ్వరం గొర్రెల పంపిణీ అక్రమాలపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యాలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. అప్పటి మంత్రులు, అధికారుల అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ చట్టబద్ద కమిషన్ నే తప్పు పడతారా, చైర్మన్ వైదొలగాలని బెదిరించడం ముమ్మాటికి ధిక్కరనే, కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని కూడా ఆయన ప్రస్తావించారు. సంచలన వ్యాఖ్యలు కూడా మరోసారి సంచలనాలకు మారు పేరొందిన బండి సంజయ్ మరోసారి కూడా కేసీఆర్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రత్యేకంగా తెలంగాణకి అడ్డంకి ఉన్న శ్రీకృష్ణ కమిటీ మలిదశ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కేసీఆర్ శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదికను బట్టబయలు చేసేలా తీర్పు ఇచ్చిన ధైర్యశాలి జస్టిస్ నరసింహారెడ్డి అటువంటి వ్యక్తి పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని కూడా అన్నారు. అలాగే దాంతో పాటు కోర్టు పరిధిలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై అడ్డగోలుగా మాట్లాడి సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న నేత కేసీఆర్ అని కూడా ఆయన ప్రస్తావించారు. మీ తప్పిదాలన్నీ ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా, మీ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగించడానికి సిగ్గనిపించడం లేదా అనుకుంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నరసింహారెడ్డి నిజాయితీ ధైర్య సాహసాలను ప్రశంసించిన సంగతి మర్చిపోయారా, అవినీతికి పాల్పడకపోతే కరెంటు కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వాస్తవాలు ఎందుకు వివరించడం లేదు, కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దాంతో పాటు విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంతో పాటు కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల పంపిణీ అక్రమాలపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. కేసీఆర్ తో పాటు అప్పటి మంత్రులు, అధికారులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విషయంలో ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తో సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు. చేసిన తప్పులను ఒప్పుకోకుండా చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం నియమించిన కమిషన్ నే తప్పుపడుతూ నిష్పక్షంగా విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ తప్పుకోవాలంటూ బెదిరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేసీఆర్ తో సహా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంతో పాటు కాళేశ్వరం గొర్రెల పంపిణీ స్కామ్లలో అవినీతికి పాల్పడ్డ వారందరినీ అరెస్ట్ చేయడంతో పాటు వాస్తవాలను ప్రజల ముందు నుంచి తన చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలని కూడా పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఉద్దేశించారు. అయితే దాంతో పాటు విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతి జరిగాయనేది బహిరంగ రహస్యమో. ఈ విషయంలో కేసీఆర్ తప్పు చేయాలని భావిస్తే నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తే సరిపోయేది. కానీ అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పు పట్టడము ఎంత మేరకు సమంజసకరం అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించారు. అయితే చైర్మన్ బాధ్యతల నుండి నరసింహారెడ్డిని వైదొలగడం సూచించడం దారుణం, ఇది ముమ్మాటికి ధిక్కరణ కిందికే వస్తుంది. తక్షణమే కేసీఆర్ ను అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మరోసారి కూడా ప్రస్తావించారు, చేసిన తప్పులు, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎంత దాకైనా వెళ్తారని, ఏ స్థాయి వ్యక్తుల ప్రతిష్టనైనా దెబ్బతీసేందుకు వెనకాడరు అనేది కూడా ఈ ఉదంతం ఒక నిదర్శనము. ఆనాడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా ప్రెస్ మీట్ నిర్వహించి న్యాయస్థానాలను
ప్రభావితం చేసేందుకు ఇదే తరహాలో ఎదురుదాడి చేసి బీజేపీపై అబండాలు మోపి రాజకీయ లబ్ధి పొందాలనుకుని భావిస్తే కోర్టు పరిధిలో ఉన్న అంశం పై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా అంటూ కూడా కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ అన్న చందాన కూడా ప్రస్తావిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీ నిర్ణయాలను జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని ఆధారంగా జరిగిన అనేక అవినీతి అక్రమాలపైనే, దానిపైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిపైనే కూడా దానిపైన ఒక రిపోర్ట్ అడిగారు తప్ప అలాంటి వ్యక్తిని జస్టిస్ నరసింహారెడ్డిని శంకించేలా కేసీఆర్ వివరించడం, చేసిన అవినీతిని కప్పుపుచ్చుకునేటందుకే వితండవాదం చేయడం కూడా సిగ్గుచేటంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు హిమబిందు.